అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే అండి ద లాస్ట్ బ్యాచ్ ఇది 17th నుంచి స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్. ఎవరైనా వీడియో చూసేటువంటి వాళ్ళు వెంటనే ఎన్రోల్ చేసుకుంటే బీ ద ఫస్ట్. ఇంకంతే, కొత్తగా చూసేటువంటి వాళ్ళైనా సరే. ఎందుకంటే కొంతమంది చాలా టెక్నిక్స్ ఫాలో అవుతారు, కొంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయినా కొంతమందికి వచ్చే డబ్బు వస్తూనే ఉంటుంది కానీ వెళ్ళిపోతూనే ఉంటుంది, నిలబడదు. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలి అని అంటే అసలు మనం ఏం చేయాలి? ఇప్పటివరకు మనం చాలా వీడియోస్, అంటే డబ్బు రావడానికి చాలా వీడియోస్ చేసాం. ఇప్పుడు డబ్బు నిలబడడానికి ఏం చేయాలి? డబ్బు నిలబడడానికి, ఎందుకంటే డబ్బు వస్తే ధనవంతులు ఎవరు, నిలబెట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం చేయబోయే వీడియోలో ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ప్రతి వీడియోలో 1% చేంజ్ ఇక్కడ నుంచి నేను తీసుకొస్తున్నానండి. నేను ఇంతకుముందు చెప్పిన అటామిక్ హ్యాబిట్స్, ఆ బుక్ ఈ మధ్య నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనమాట. సో మీరు కూడా, ఎందుకంటే రీసెర్చ్ ప్రకారం ఆ బుక్లో కూడా చెప్తారు, డైలీ 1% చేంజ్ కానీ చేస్తే, డైలీ 1 year అంటే 2025 మనం టార్గెట్ పెట్టుకుందామండి. మీరు నేను అందరం 2025 అంటే డైలీ 1% చేంజ్ తీసుకొస్తే 37 times బెటర్ రిజల్ట్స్ వస్తాయట. 37 times. ఇఫ్ యూ ఆర్ రెడీ ఫర్ 1% చేంజ్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ 1% చేంజ్. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి వీడియోలో నేను 1% చేంజ్ తీసుకొస్తానండి మీ లైఫ్లో. అలా 2025 ఎండింగ్కి 37 సార్లు అంటే 37 times మనం ఈ ఇయర్ ఎర్న్ చేసిన దానికన్నా 37 ఎక్కువ టైమ్స్ ఎర్న్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, డబ్బు వస్తుంది. ఇందాక మీరు మంచి క్వశ్చన్ అడిగారు, చాలా మందికి వస్తుంది కానీ నిలబెట్టుకోలేదు. ఎందుకు, అసలు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఈరోజు నేను మాట్లాడేది వెరీ స్పిరిచువల్ కంటెంట్ అండి, వెరీ స్పిరిచువల్ కంటెంట్. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పటివరకు మనం లక్ష్మీదేవిని పూజించాం డబ్బు రావడానికి. కానీ వచ్చిన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చిన తర్వాత ఇంకొకరు దేవి వస్తారు. అది ఎవరు? ఆ దేవి ఉంటే డబ్బు నిలబడదు. ఎవరు ఆ దేవి అంటే జ్యేష్ఠాదేవి. సో ఈ జ్యేష్ఠాదేవి ఎవరైతే ఉన్నారో, ఎవరు ఈవిడ? అసలు ఈవిడ్ని యాక్చువల్లీ అంటే జనరల్గా దరిద్రపు దేవి అని అంటారనమాట. సో అంటే ఈవిడ ఉంటే దరిద్రం తాండవం వస్తుంది అనమాట. తాండవం మామూలుగా కాదు. సో దీనికి ఎందుకు ఈవిడ వస్తారో, వచ్చిన తర్వాత అసలు అంటే ఏం జరుగుతుందో చూద్దామండి. సో కానీ చాలామంది ఈవిని నెగ్లెక్ట్ చేస్తారు. ఈవిని నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇవి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ పాయింట్ జాగ్రత్త ఉండండి. చాలామంది ఓన్లీ లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. బట్ అట్ ద సేమ్ టైం మీరు జ్యేష్ఠదేవిని కూడా మనం ఏంటంటే గౌరవించాలి, పూజించాలి. ఎందుకంటే మనం దరిద్రాన్ని ఎప్పుడైతే ఫేస్ చేస్తామో స్ట్రాంగ్ అవుతాం. ఎగ్జాక్ట్, దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అంతే. అందుకే అబ్దుల్ కలాం అంటారండి, కష్టాలు ఊరకనే రావు, మిమ్మల్ని కష్టపెట్టడానికి కాదు, మీలో ఉన్న శక్తిని బయటకు తీయడానికి. సో వజ్రం అనుకుంటుందట, బొగ్గు అనుకుంటుందట, అరే నన్ను ఎందుకు రా ఇంత దారుణంగా వేడి చేస్తున్నారని. ఆ తర్వాత బొగ్గు వజ్రంగా మారింది. అన్నా నువ్వు చేసింది కరెక్టే, నన్ను ఇంత కాల్చావంటే, నువ్వు ఎంత కాలుస్తున్నావు అంటే నన్ను అంత పైకి తీసుకెళ్తాను అర్థం. అలాంటి దేవత. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, ఈ దేవిని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. సో ఎవరు ఈవిడ అసలు జ్యేష్ఠదేవి ఎవరు? ఇక్కడ ఒక అద్భుతమైన స్టోరీ చెప్తాను. సో నేను కూడా చాలా కొన్ని గ్రంథాలు, మత గ్రంథాలు ఇవన్నీ చదువుతున్నా నాకు అర్థమైంది. ఈ జ్యేష్ఠదేవి ఎవరు అంటే లక్ష్మీదేవి యొక్క అక్క. లక్ష్మీదేవికి అక్క అనమాట ఈవిడ. సో ఈవిడిని పూజించిన వారికి, జనరల్గా డబ్బు కోసం చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. ఈవిడ్ని కూడా పూజించాలి, గౌరవించాలన్నమాట. ఈవిని తిట్టకూడదు. గౌరవిస్తే ఈవిడ ద్వారా లక్ష్మీదేవి కటాక్షం జరుగుతుంది. సో డబ్బు వస్తుంది. అయితే ఏం చేయాలి? వీళ్ళిద్దరు అక్క చెల్లెల గురించి ఒక స్టోరీ ఉందండి. సో జ్యేష్ఠదేవి అండ్ లక్ష్మీదేవి అమ్మవార్లు ఏం చేశారంటే, సరే మన ఇద్దరు ఎవరు అందంగా ఉంటారో అని ఇద్దరిలో ఒక చిన్న కాంపిటీషన్ స్టార్ట్ అయ్యింది. సరే ఒక పని చేద్దాం, మనం భూమి మీదకి వెళ్దాం. అక్కడ ఒక మనిషిని అడిగితే అందరూ జాగ్రత్తగా ఉండండి. అంటే ఎప్పుడు జీవితంలో ఎలా ఉండాలంటే స్పాంటేనిటీ చాలా అవసరం అండి. సో ఇప్పుడు చెప్తాను. వీళ్ళిద్దరు భూమి మీదకి వచ్చారు, మన ఇద్దరం ఒక దగ్గరికి వెళ్దాం, మన ఇద్దరు ఎవరు అందంగా ఉంటారో అతన్ని అడుగుదామని చెప్పాను. సో ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి సడన్గా ప్రత్యక్షమయ్యారు. ఎవరు? జ్యేష్ఠదేవి ఎవరు? దరిద్రపు దేవి. లక్ష్మీదేవి ఎవరు మనకు తెలుసు, డబ్బు తల్లి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు కరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళగానే, ఎవరమ్మా మీరు అని అంటే, నేను ఇలాగ లక్ష్మీదేవి మేము చేస్తుంటే పొంగిపోతారు అనమాట. అసలు చాలా సంతోషంగా పడిపోతాడు. అమ్మ రండి, అమ్మ నమస్తే అమ్మ అని అంటాడు. అయితే మా ఇద్దరికి ఒక సందేహం వచ్చింది, అది నువ్వే తీర్చాలి. మీకు సందేహమా? నేను తీర్చగల. ఏంటమ్మనంటే, లేదు మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారో నువ్వు చెప్పాలి అనేసి. ఏంట్రా దేవుడా, ఎంత పెద్ద సమస్య వచ్చింది. ఎందుకంటే ముందుకెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి. అలాగా ఏం చేయాలరా? ఇప్పుడేమో అమ్మ లక్ష్మీదేవి అమ్మవారు మీరే అందంగా ఉంటారంటే జ్యేష్ఠదేవి కోపం వచ్చి మొత్తం నన్ను అలాగంటావు, దరిద్రం, నీ జీవితం అంతా దరిద్రం అనుభవించాను అంటారేమో అని అతను భయపడ్డాడు. ఇప్పుడు ఒకవేళ జ్యేష్ఠదేవి అమ్మ మీరే అందంగా ఉంటారంటే
అంటే లక్ష్మీదేవి కోపం వచ్చి ఏంట్రా మా అక్క అందంగా ఉంటుంది అంటవా, సరే నీకు జీవితం నీ ఇంటికి రాను పో అని అంటారా. ఏం చేయాలి అర్థం కాదు. ఒక నిమిషం ఆలోచించాడు వ్యాపారి, ఇప్పుడు ఏం చెప్పాలని సడన్గా వెంటనే అప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, మీకు ఎప్పుడైనా ఒక ఐడియా రాకపోతే అలా ఎప్పుడు సైకాలజీ టెక్నిక్ అండి, బుర్ర పైకి ఎత్తి కళ్ళు మూసుకొని అలా ఆలోచిస్తే మంచి ఆలోచన వస్తుంది. జనరల్ మీరు కూడా ఎప్పుడు ఎక్కడ పెట్టావు చెప్పరా అంటే అది ఎక్కడ పెట్టానంటే అని పైకి చూస్తారు. సో ఆ విధంగా అతను ఆలోచించి ఏం చేసిందంటే స్పాంటేనిటీ వచ్చిందనమాట. పైకి ఎత్తి బుర్ర పైకి ఎత్తి కళ్ళు పైకి ఎత్తి చూస్తే ఆ స్పాంటేనిటీ వస్తుంది. సడన్గా అతనికి ఒక ఆలోచన వచ్చింది, జాగ్రత్తగా డీల్ చేయాలి మ్యాటర్, చాలా చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని చెప్పాను. అమ్మా చెప్తానమ్మా జాగ్రత్తగా ఉన్నాను. అమ్మ లక్ష్మీ అమ్మవారు, మీరు ఎప్పుడు అందంగా ఉంటారంటే మీరు ఇంట్లోకి, ఒక మనిషి ఇంట్లోకి వెళ్తారు కదా, ఇంట్లోకి అడుగు పెడతారు కదా, అప్పుడు చాలా అందంగా కనిపిస్తారమ్మా. ప్రపంచంలో మీ అంత అందగత ఎవరు ఉంటారని కానీ లక్ష్మీదేవి పొంగిపోయారు అనమాట. మరి నేను ఎప్పుడు అందంగా ఉంటానని జాస్తిదేవి అడిగితే, అమ్మా మీరు కూడా చాలా అందంగా ఉంటారు. ఎప్పుడు తెలుసా, ఒక మనిషి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మీరు చాలా మీరు ఒక మనిషి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోతారు చూసారా, అప్పుడు ప్రపంచంలో మీ అంత అందంగా ఎవరు ఉంటారమ్మా అని అన్నారు. జాస్తిదేవి ఓ అనేసి వీళ్ళిద్దరూ బ్లెస్ చేశారండి అనేసి, ఓకే నేను ఇక్కడ నుంచి నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నేను మీ ఇంట్లోకి వస్తానని చెప్పేసి అన్న. వ్యాపారి చాలా తెలివిగా తప్పించుకున్నాడు అనమాట. ఇక్కడ అందరికీ అత్యంత సంతోషపడామంటే అతనే. సో 2025లో కూడా లక్ష్మీదేవిని లోపలికి పిలిచి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి అని అంటే ఈ క్లాస్ అటెండ్ అవ్వాలి. దరిద్రపు దేవతను మీరు నిజంగా బయటికి పంపించాలని అనుకుంటే మళ్ళీ చెప్తున్నానండి, సో దిష్టి నుంచి ఇవన్నీ బయటికి రావాలి, నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి, ప్రాస్పరిటీ మేనిఫెస్టేషన్ చేయాలంటే ఈసారి జరగబోతున్న December 17th బ్యాచ్ ప్రాస్పరిటీ బ్యాచ్. ఈ బ్యాచ్లో దరిద్రానికి బాయ్ బాయ్, అదృష్టానికి వెల్కమ్ ఎలా చెప్పాలో చెప్తాను. అయితే జాగ్రత్తగా ఉండండి. 4 పిల్లర్స్ ఆఫ్ వెల్త్ లాగా నేను ఈసారి జరిగే ప్రాస్పరిటీ బ్యాచ్లో దరిద్రపు దేవతని ఇంటి నుంచి బయటికి పంపించడానికి, అంటే హ్యాపీగా బయటికి పంపించాలి, గుర్తుపెట్టుకుని బాధపడుతూ కాదు. సో 4 ఇంపార్టెంట్ టెక్నిక్స్ చెప్తాను అనమాట. అంటే దరిద్రాన్ని బయటికి పంపించడానికి ఈసారి జరగబోయే బ్యాచ్లో, ప్రాస్పరిటీ బ్యాచ్లో 4 ఇంపార్టెంట్ టెక్నిక్స్, ఈ ఇయర్ మొత్తం చెప్పండి టెక్నిక్స్ అండి అది. సో ఈ బ్యాచ్లో మాత్రమే చెప్తున్నాను. సో ఇమీడియట్గా మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకుని, చాలామంది ఏం చేస్తున్నారంటే బ్యాచ్ అయిన 1-2 days తర్వాత కూడా జాయిన్ అవుతున్నారు. సో దయచేసి అలా చేయొద్దు, ఇమీడియట్గా చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఒకేసారి అందరూ ఫ్లో చేయడం వల్ల వాళ్ళు 1-2 days మిస్ అవుతున్నారు. సో స్టార్టింగ్ నుంచే రండి, ఎందుకంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక 10 నిమిషాలు మిస్ అయిపోయిన, ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అందువల్ల వెంటనే ఇమీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకోండి. ఈసారి చెప్పబోయే టెక్నిక్స్ ఏంటి సార్? 4 ఇంపార్టెంట్ టెక్నిక్స్. దరిద్రానికి బాయ్ బాయ్, అదృష్టానికి వెల్కమ్ ఎలా చెప్పాలో చెప్తాను అనమాట. 4 ఫార్ములాస్ అండి, 4 ఇంపార్టెంట్ ఫార్ములాస్, 4 ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఉంటాయి. మనం రీసెంట్గా మనం శివుడి గురించి చెప్పాం. ఈ బ్యాచ్లో దరిద్రానికి ఎలా బాయ్ బాయ్ చెప్పాలి, గుడ్ బై చెప్పాలి. గుడ్ బై 2024లో జీవితాల్లో తెలియకుండానే చాలా మంది దరిద్రం జరిగి ఉంటుంది. ఇప్పటికీ కొంతమంది కలిసి రావాలనేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ 4 టెక్నిక్స్ ఫాలో అవ్వాలి అని అంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. 25ని లక్ష్మీదేవితో ఆహ్వానించాలి అన్నా కూడా ఈ బ్యాచ్ని ఎన్రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, 100% ప్రాస్పరిటీ బ్యాచ్. ఇక్కడ ఒక విషయం చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే ఎప్పుడో అదృష్టాన్ని పట్టుకుంటారు, తెలిస్తే పట్టుకుందా అదృష్టం అవుతుందండి. ఎక్కడ చేపెట్టినా అదృష్టమే, ఎక్కడ పెట్టినా లక్ష్మీదేవి వస్తారు. సో ఇప్పుడు ఇంకా మనం తెలుసుకుందాం జ్యేష్ఠదేవి గురించి. తెలుసుకుంటే జ్యేష్ఠదేవి అంటే జనరల్గా దరిద్రం దేవత కాదు, ఆమె అనుగ్రహం ఉంటే, ఆవిడ కానీ సంతోషపడితే, ఆవిడని సంతోషపరిస్తే ఐశ్వర్యం కూడా ప్రసాదిస్తున్నారు. సో ఏంటి అని చూద్దామండి. అయితే అలా నా దగ్గరికి వచ్చి దరిద్రాన్ని పోగొట్టుకున్న చాలా మంది రీసెంట్గా 15th బ్యాచ్ నుంచి త్రివేణి మేడం 1 day ప్రాఫిట్ అండి, ఒక్కరోజు బిజినెస్లో ప్రాఫిట్ 17,934 రూపాయలు. 1 day ప్రాఫిట్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అన్వర్ సార్. మేనిఫెస్టేషన్ రియల్లీ వర్క్స్ మ్యాజిక్. ఇక్కడ ఒకటే చెప్తానండి, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే లాజిక్ మీద వర్క్ చేస్తారు, తెలిస్తే మ్యాజిక్ మీద వర్క్ చేస్తారు. సో అది ఇలా చూడండి, క్లియర్గా ప్రూవెన్ రిజల్ట్స్ చూపిస్తున్నానండి మీకు. అయితే ఇప్పుడు జ్యేష్ఠదేవి గురించి మనం ఇంకా మాట్లాడదామండి. ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే అంతకుముందు చెప్పాను, ఎవ్రీ డే ఇందాక అన్నట్టు 1% ఎవ్రీ డే మనం వర్క్ చేస్తే మన లైఫ్ మారిపోద్ది. సో ఇది నేను క్లాసెస్లో రెగ్యులర్ చెప్తుంటాను, అయితే వీడియోస్లో కూడా మనం ప్లే చేస్తాం. అయితే జ్యేష్ఠదేవి గురించి చూసుకుంటే ఈవిడ అంటే లక్ష్మీదేవి ఎందుకు పూజిస్తారు? శుభాలకి. సో ఈవిడ ఇంట్లో ఎంటర్ అయ్యిరా అశుభాలు స్టార్ట్ అవుతాయి. ఈవిడ ఇంట్లో ఎంటర్ అయితే అశుభాలు స్టార్ట్ అయిపోతాయి అనమాట. అంటే ఎలా తెలుస్తుంది మన ఇంట్లోకి దరిద్రపు దేవత వచ్చారు అనేసి? జాగ్రత్తగా వినండి. న్యూటన్స్ 3rd లా ప్రకారం ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా. సో ఈవిడ అడుగు పెడితే కొన్ని కారణాలు జరుగుతాయి, కొన్ని అశుభాలు జరుగుతాయి. ఏంటో చూద్దామండి. అయితే జాగ్రత్తగా వినండి, నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. చాలామంది పూజలు వ్రతాలు ఏవేవో చేస్తారు, అన్నీ చేస్తుంటారు, రకరకాల ఎక్కడెక్కడికి వెళ్తుంటారు, అన్నీ చేయిస్తారు, అయినా కూడా డబ్బు నిలబడదు. ఎందుకు అంటే డబ్బు ఈజ్ అ పాజిటివ్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, మీలో నెగిటివ్ ఎనర్జీ ఉండేటప్పుడు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయలేరు. సో చాలామంది పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, అన్నీ చేస్తుంటారు, ఎక్కడికో వెళ్తుంటుంటారు, ఏవేవో చేయిస్తుంటారు, కానీ ఎందుకు వాళ్ళ లైఫ్లోకి మేనిఫెస్టేషన్ జరగదంటే వీళ్ళకి అమ్మ మూట తీయడానికి రెడీగా ఉంది, కానీ మీరు నెగిటివ్గా ఉన్నారే, అందుకే జరగట్లే.
సో నా క్లాసెస్కి ఏం చేస్తానంటే నెగిటివ్ని బాగా కడిగేస్తే ఎలా అయితే అందమైన ఫోటో వస్తుందో నా క్లాసెస్కి వచ్చిన నేను నెగిటివ్ ఎనర్జీని కడిగేస్తానండి. సో అది నేను చేసేది. ఈ జ్యేష్ఠదేవి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఎంటర్ వన్స్ ఎంటర్ ఏం జరుగుతుంది, ఇంట్లో గొడవలు స్టార్ట్ అవ్వడం మొదలు పెడతాం. మీ ఇంట్లో రెగ్యులర్గా గొడవలు అవుతున్నాయి అంటే ఎవరున్నారండి, జ్యేష్ఠదేవి ఉన్నారన్న అర్థం ఒక మూల. దాని తర్వాత అంటే అలాంటప్పుడు ఏం కలిసి రాదు, ఇంకా వాళ్ళకి ఏం కలిసి రాదండి. సో ఎలా ఉంటుందంటే మనకు బాగా ఆకలేస్తుంది. అద్దం ముందు ఒక మంచి బిర్యానీ పెట్టారు అనుకోండి, అద్దం ఉంది మధ్యలో, ఏమవుద్ది, కనిపిస్తుంది బిర్యానీ కనిపిస్తుంది, పంచపక్షి పరమాణాలు కనిపిస్తుంది, కానీ అద్దం ఉందే తినలేదు అక్కడ. అలాగే ఉంటుంది అనమాట లైఫ్ అంతా కూడా. అదృష్టం అక్కడే ఉంటది, కానీ దాన్ని మీరు టచ్ చేయలేదు, అది మీ వైపు రాలేదు, ఎందుకు అద్దం ఉంది. సో మీరు అటు వెళ్ళలేరు, అది ఇటు రాలేదు. సో ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఎలా పోగొట్టుకోవాలని నేను క్లాసెస్లో చాలా అద్భుతంగా చెప్తానండి. టాప్ మోస్ట్ రీసెర్చ్ 14 సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేశాను. 14 సంవత్సరాలు మళ్ళీ చెప్తాను. ఆ రీసెర్చ్ కూడా నేను క్లాస్లో చూపిస్తాను. సో ఇప్పుడు ఏమవుతే గొడవలు స్టార్ట్ అవ్వడం మొదలు పెడతాయి. సో ఇదనమాట. దాని తర్వాత చీటికి మాటికి ఊరకనే అరుపులు, కేకలు, అశాంతి, ఇంట్లో ప్రశాంతి ఉండదు, అశాంతి ఉంటుంది. సో దాని తర్వాత ఇంకా ఎవరికి వస్తుంది అని అంటే, ఎప్పుడైతే దరిద్రపు దేవత ఎవరికి వస్తుంది అంటే గురువుని గౌరవించలేని వాళ్ళకి వస్తుందండి. చాలామంది గురువుని తిడుతుంటుంటారు, ఏమో మాస్టర్ వేస్ట్ అబ్బా అదే, గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు. అందుకే సో గురువుని ఎప్పుడైతే గురువు అంటే గురి చూపించే వాళ్ళే గురువు అనమాట. నా క్లాస్కి వచ్చిన ఎగ్జాక్ట్గా మీ టార్గెట్, మీ గోల్స్ ఎలా అచీవ్ చేయాలో నేను నేర్పిస్తాను. గురు పూజ లేని స్థలాలు అంటే గురువుని గౌరవించని వాళ్ళు కూడా కొంతమంది ఎలా ఉంటారంటే, స్టార్టింగ్లో అండి మీకు చెప్తున్నాను, మీకు లైఫ్లో కూడా కొంతమంది ఉంటారు, నువ్వే అంతా అంటారు, తర్వాత అవసరం తీర్పింది నువ్వే అంతా అంటారు. మళ్ళీ జాగ్రత్త, నువ్వే అంతా అంటారు, అవసరం తీర్పింది నువ్వెంత అని అంటుంటారు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి దరిద్రత ఆ మాటను వచ్చేస్తానంటది అనమాట, టక్కున వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఇంకా తీసుకుంటే ఏ ఇంట్లో చూడండి, ఇక్కడ ఏ ఇంట్లో చిందరవందరగా వస్తువులు ఉంటాయో, ఏ ఇంట్లో ఎవరు సరిగ్గా మార్నింగ్ లేక స్నానం చేయరు, కొంతమంది మధ్యాహ్నం 12 గంటల దాకా స్నానం చేయరు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది, లంచ్ అయిపోద్ది, సాయంత్రం ఫ్రెష్గా స్నానం చేస్తారు. సో ఎవరి ఇంట్లో రెగ్యులర్గా అంటే నీట్గా ఉండదో, గొడవలు పడుతుంటుంటారో, అరుస్తూ చిటికి మాటికి అరుస్తుంటుంటారో, నీట్గా ఉండదో, డస్ట్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఇంట్లో టీవీ మీద డస్ట్ ఉంటుంది, వస్తువుల మీద డస్ట్ ఉంటుంది, గ్లాస్ మీద డస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు అన్నింటిలో వెంటనే ఎవరు జాస్తి ఎంటర్ అయిపోతారు అనమాట. అండ్ ఇంట్లో వృద్ధుల్ని అంటే తల్లిదండ్రులను ఎస్పెషల్లీ గౌరవించిన వాళ్ళ ఇంట్లో ఎవరైతే తల్లిదండ్రులు తిడుతుంటుంటారో, గౌరవించరో వాళ్ళ ఇంట్లో కూడా జాస్తిదేవి ఎంటర్ అయిపోతారు అనమాట. ఇంకొకసారి ఆవిడ ఎంటర్ అయితే హిస్టరీ రిపీట్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇంకా మామూలు వెళ్ళరా, అంత ఈజీగా వెళ్ళరు. సో అందుకంటారు, రే దరిద్రం అంటుకున్నాడు రేడు, దరిద్రం అంటుకున్నాడు వదలరు అనమాట, ఫెవికల్ గమ్మీలు. సో ఆ విధంగా ఇంకా తీసుకుంటే అయితే ఇప్పుడు ఇంకా ఎవరు రెగ్యులర్గా కొంతమంది ఇంట్లో బాగా డ్రింకింగ్. సో డ్రింకింగ్ హస్బెండ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే లేడీస్ నెగిటివ్ అయిపోతారు, ఏడుస్తుంటారు. ఇంతకుముందు కూడా చెప్పింది, ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ ఏడుస్తారో ఆ ఇంట్లోకి జాస్తిదేవి వచ్చేస్తారు. అందుకే చూడండి, ఎవరైనా నవ్వుతున్నప్పుడు అబ్బా లక్ష్మీదేవిలా ఉన్నామమ్మా అంటారు, ఎందుకు నవ్వుతుంటారు కాబట్టి. అంత కొంతమంది నవ్వరు, ఏడుస్తుంటుంటారు, బంగారం పెట్టుకున్నా కూడా ఏడుతుంటుంటారు. అలాంటి లక్ష్మీదేవికి జాస్తిదేవికి ఇద్దరికి ఒక డిస్కషన్ లేదు. నువ్వు ఎవరింటికి వెళ్తావు, నేను ఎవరింటికి వెళ్తాను, ఇద్దరి మధ్య డిస్కషన్ లేదు. లక్ష్మీదేవి అన్నారంటే ఎవరైతే నవ్వుతూ కలకల్లా ఆడుతుంటారో ఆడవాళ్ళు లేడీస్, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిపోతానని ఎవరన్నారు లక్ష్మీదేవి. జాస్తిదేవి అన్నారు, అక్క ఎవరైతే బంగారం వేసుకుని శుభ్రంగా రెడీ నవ్వరో వాళ్ళ దగ్గర నేను వెళ్ళిపోతాను, ఓకే అక్క. అందుకే నేను లేడీస్ ఏ ఇంట్లో ఎక్కువ నవ్వుతూ ఉంటారో, కొంతమంది చీటికి మాటికి. మొన్న ఒక ఆవిడ అన్నారు, సార్ పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ నాకు ఫస్ట్ మొత్తం తినిపించేవారు, ఇప్పుడు మొత్తం అతను తినేస్తున్నారు. ప్రతిదానికి చీటికి మాటికి ఏదో కంప్లైంట్ చేసే వాళ్ళకి అంటే లేడీస్ కొంతమంది ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి జాస్తిదేవి వెళ్ళిపోతారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అయితే ఈవిడ నివాసం ఎక్కడ, రావి చెట్టు అనమాట. రావి చెట్టు కింద ఇవిడ ఉంటారు, ఎవరు జాస్తిదేవి, దరిద్రపు దేవి. సో అయితే మనం ఏం చేయాలి, ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజలు చేసేవారికి ఈ జాస్తిదేవి ఏం చేస్తారంటే, నేను విడిచి వెళ్ళిపోతున్నాను, బాయ్ ఆవిడని సాటిస్ఫై చేయాలి. ఆవిడని సాటిస్ఫై చేస్తే ఇంకా ఆటోమేటిక్గా ఆవిడ మన ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి వెళ్ళిపోతారు అనమాట. సో ఎక్కడ పూజించాలని, ఎక్కడ ఉంటారు, రావి చెట్టు కింద ఉంటారు. ఈవిడ్ని రావి చెట్టు కింద ఈ విధంగా పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షం వస్తుంది. అందుకే చాలామంది ప్రతి శనివారం, అందుకే అంటారు జనరల్గా శనివారం వెళ్ళి, సో చాలామంది ఏంటి రావి చెట్టు కింద పూజలు చేస్తుంటారు, రావి చెట్టు కింద అర్చన చేస్తారు. ఈ విధంగా చేస్తే దరిద్రపు దేవత గుడ్ బై అనుకుని వెళ్ళిపోతారు అన్నమాట హ్యాపీగా. ఈ ఇయర్ ఎండ్కి ఇదే లాస్ట్ బ్యాచ్ ఇది. సో ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఈ బ్యాచ్ని మిస్ చేసుకోవద్దు. 4 టెక్నిక్స్ మాత్రం అంటే ఎవరి ఇంట్లో అయినా సరే దరిద్రం ఉంది అని మీకు అనిపిస్తే, ఇందాక చెప్పినటువంటి సైన్స్ అండ్ సింప్టమ్స్ మాత్రం రెగ్యులర్గా మీ ఇంట్లో ఉంటాయి. ఇందాక చెప్పారు కదా, అంటే కొన్ని అలవాట్లు ఉంటాయి ఇళ్లల్లోనే, అవి ఇంకా అలానే ఉంటూ ఉన్నాయి, దానివల్లే డబ్బు రావట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
ఈ 4 టెక్నిక్స్ కోసమైనా సరే క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. 17th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అంతే కదా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. 17th కన్ఫర్మ్. మళ్ళీ చెప్తున్నానండి, మిస్ అవ్వద్దు. 1+7 8, 8 ఈజ్ మళ్ళీ చెప్తానండి. 8ని యాక్చువల్లీ ఇన్ఫినిటీ నెంబర్ అంటారు. సో మీ లైఫ్లోకి ఇన్ఫినిటీ రావాలంటే ప్రాస్పారిటీ రావాలి. సో అందుకే మనం 17th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నాకు తెలిసి ఈ ఇయర్కి ఇదే లాస్ట్ బ్యాచ్, ప్రాస్పారిటీ బ్యాచ్. ప్రాస్పెరిటీ. గుర్తుపెట్టుకోండి, నేను ఒకటి చెప్తాను. అందుకే చిన్నప్పుడు మనకు అన్నం తినిపిస్తున్నప్పుడు లాస్ట్ ముద్ద వదలకు బలం ఉంటుంది అంటారు. లాస్ట్ బ్యాచ్ చాలా బలం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే టెక్నిక్స్ కూడా దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలంటే 4 టెక్నిక్స్ కూడా యాడ్ చేస్తున్నారు బాగా ఫార్ములాని. ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. సో సరే ఈసారి, ఎందుకంటే నాకు తెలుసు ఇస్తేనే వస్తుందని తెలుసు. సో మీకు నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? రండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా ఆలోచించండి. ఈ నెంబర్ కనిపిస్తుందని అంటే లక్ష్మీదేవత మీకు రావడానికి రెడీగా ఉన్నారు. మిస్ అయితే జ్యేష్ఠదేవి రెడీగా ఉంటారు. సో 2025లో లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. దానికి మీరు మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఈ రెండంతా ఒక ఎత్తు అయితే ఇది మాత్రం ఒక ఎత్తు. ఎందుకు అని అంటే లాస్ట్ బ్యాచ్ ఇది ఈ రెండుకి. సో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించినటువంటి వాటిలో నేను అన్వర్ గారు చేసేది ఈ రెండుకి ఇదే లాస్ట్ బ్యాచ్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి. కొన్ని సినిమాలు చాలా హిట్ అవ్వడం కారణం సినిమా అంతా ఒక ఎత్తు, లాస్ట్ క్లైమాక్స్ ఒక ఎత్తు, ఇయర్ బ్యాచెస్ అని ఒక ఎత్తు, ఈ బ్యాచ్ ఒక ఎత్తు. ఎందుకంటే ప్రాస్పరిటీ బ్యాచ్. మళ్ళీ చెప్తున్నానండి, దరిద్రానికి బాయ్ బాయ్ చేస్తేనే డబ్బు వస్తుంది. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ వెల్కమ్ ప్రాస్పారిటీ అని చెప్పండి ఇన్ 2025. ఐ వెల్కమ్ ప్రాస్పారిటీ ఇన్ 2025 కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీ ఇంట్లో మీరు ధనవంతులతో మీ ఫ్యామిలీకి మీరు ఎలా మాస్క్ కావాలి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.